హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫుడ్ డిపార్ట్మెంట్ నుండి మనకు ఒక మంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. అది కూడా ఆఫీసర్ స్థాయి పోస్టులు. దీనికి శాలరీ మీకు 1,11,780 రూపీస్ ఉంటుందండి. అండ్ దీనికి ఎటువంటి ఎగ్జామ్ కూడా లేకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేసుకుంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఫుడ్ డిపార్ట్మెంట్ BAS నుండి రిక్రూట్మెంట్ తీసుకుంటున్నారనమాట. లాస్ట్ డేట్ మీకు 16th ఆగస్ట్ వరకు ఉంది. సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము. కాబట్టి వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే bas.gov.in. ఈ వెబ్సైట్కి వెళ్ళాలండి. అఫీషియల్ పోర్టల్ మనకి ఓపెన్ అవుతుంది. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. మీకు ఇక్కడ డైరెక్ట్గా కిందకు వచ్చేస్తే రైట్ సైడ్లో మనకి కొన్ని ఆప్షన్స్ కనిపిస్తాయి. బాగా కిందకు వచ్చేసేయండి. ఇక్కడ మనకి అదర్ సర్వీసెస్లో లాస్ట్ ఆప్షన్ కెరీర్ ఆపర్చునిటీస్ అని ఉంది. ఇది క్లిక్ చేయాలన్నమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రిక్రూట్మెంట్ అడ్వర్టైజ్మెంట్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. అప్పుడు లిస్ట్ అంతా ఓపెన్ అవుతుంది అనమాట. ఏమేమి ఉన్నాయి ఆపర్చునిటీస్ అవన్నీ కూడా ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న అడ్వర్టైజ్మెంట్స్లో మనకు కావాల్సింది ఏంటి అంటే రిక్రూట్మెంట్ ఆఫ్ సైంటిస్ట్ B అని ఉంది కదా, దానికి ఎదురుగా మీకు వ్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది. అది క్లిక్ చేయండి. అన్ని డీటెయిల్స్ కూడా వస్తాయన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ మనకి డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయాలి. ఇది హిందీలో అయితే ఇక్కడ క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్. మనం అప్లై చేసుకోవడానికి ఇది మీకు ఒకవేళ క్వరీస్ ఏమన్నా నుండి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ చూస్తా అంటే ఇది క్లిక్ చేయొచ్చు. ఇప్పుడు మనకి అడ్వర్టైజ్మెంట్ కావాలి కాబట్టి ఇది ఓపెన్ చేస్తున్నానండి. నోటిఫికేషన్ ఈ విధంగా ఉందండి. డీటెయిల్స్ అన్నీ కూడా క్లియర్గా చెక్ చేద్దాము. ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే మినిస్ట్రీ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్, ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ BAS అన్నమాట. వీళ్ళు మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారండి. అది మనకి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ దీనికి యాక్టివిటీస్ ఏమేమి ఉంటాయంటే ఈ పొజిషన్స్కి రెస్పాన్సిబుల్ ఫర్ యాక్టివిటీస్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ స్టాండర్డైజేషన్, ప్రోడక్ట్ అండ్ సిస్టమ్ సర్టిఫికేషన్, హాల్ మార్కింగ్ ఆఫ్ గోల్డ్ ఆర్ సిల్వర్ జ్యువెలరీ, ల్యాబొరేటరీ టెస్టింగ్ ఇన్ ద కంట్రీ. సో మీకు ఈ ఫీల్డ్లో ఈ వర్క్స్ ఉంటాయన్నమాట. అంటే హాల్ మార్కింగ్ ఉంటుంది కదా, మనం గోల్డ్ సిల్వర్ కొన్నప్పుడు హాల్ మార్క్ చూసి కొంటారు కదండి. అండ్ దానికి ఆ ప్రోడక్ట్కి సర్టిఫికేషన్ ఉందా లేదా, అండ్ స్టాండర్డైజేషన్ ఫాలో అవుతున్నారా లేదా, ఇవన్నీ కూడా మీకు యాక్టివిటీస్ అనమాట. ల్యాబొరేటరీ టెస్ట్ చేయడము ఇవన్నీ ఉంటాయి. సో BAS ఈజ్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ స్టాండర్డైజేషన్ అండ్ సర్టిఫికేషన్ ఎట్ ద ఇంటర్నేషనల్ లెవెల్. సో మనకి స్టాండర్డైజేషన్ అనేది మెయింటైన్ చేయాలన్నమాట. నోటిఫికేషన్ ఎవరికి రిలీజ్ చేస్తున్నారంటే ఫర్ ది పోస్ట్ ఆఫ్ సైంటిస్ట్ B అండి. అది కూడా ఏంటంటే డిసిప్లిన్స్ ఇచ్చారనమాట కేటగిరీని బట్టి. చూద్దాము. ఇవి పే లెవెల్ 10 ప్రకారం మీకు దీనికి శాలరీ కూడా మెన్షన్ చేస్తున్నారు. అప్రాక్సిమేట్లీ 1,11,780 రూపీస్. అంటే చాలా బంపర్ నోటిఫికేషన్ అని చెప్పొచ్చు మనకి. సో నంబర్ ఆఫ్ పోస్టులు మీకు టోటల్ 15 ఉన్నాయండి. వేరియస్ డిసిప్లిన్ అవి ఏంటంటే ఫస్ట్ మీకు కెమిస్ట్రీలో 2 పోస్టులు ఉన్నాయి. అందులో మీకు అన్రిజర్వ్డ్ ఒకటి, OBC ఒకటి ఉందన్నమాట. మీకు ST SC EWS లేదు అని అనుకోవద్దు. అన్రిజర్వ్డ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా సివిల్ ఇంజనీర్కి 6 పొజిషన్స్ ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, OBC 2, SC 1, EWS 1 అన్రిజర్వ్డ్ ఇచ్చారు కాబట్టి అన్ని కేటగిరీస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 7 పోస్టులు, అన్రిజర్వ్డ్ 2, OBC 2, SC 2, EWS 1 ఇది కూడా అన్రిజర్వ్డ్ ఇచ్చారు కాబట్టి అందరూ కూడా ఎలిజిబుల్ అనమాట. మీకు టోటల్ పోస్టులు 15 ఉన్నాయి. ఈ విధంగా మెన్షన్ చేస్తున్నారనమాట. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్. ఫస్ట్ మనకి పోస్ట్ సివిల్ ఇంజనీర్ డిసిప్లిన్కి ఏముండాలి, బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ ఆర్ ఈక్వలెంట్ విత్ నాట్ లెస్ దాన్ 60%. అంటే మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు కంపల్సరీ 60% అనేది ఉండాలన్నమాట అగ్రిగేట్. అండ్ దానిలో కూడా మీకు సివిల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళే అప్లై చేసుకోవాలండి. అదేవిధంగా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ పొజిషన్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవాలి. సేమ్ బ్యాచిలర్స్ డిగ్రీ 60%తో. అండ్ మీకు ఈ ఇంజనీరింగ్తో పాటు సర్టిఫికేట్తో పాటు గేట్ స్కోర్ అనేది కంపల్సరీ కావాలన్నమాట. అది కూడా మీకు 2022, 23, 24 గేట్ స్కోర్ ఉన్న వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. కెమిస్ట్రీకి వచ్చేసి మీకు మాస్టర్స్ డిగ్రీ
ఇన్ న్యాచురల్ సైన్స్ ఆర్ ఈక్వలెంట్ అంటున్నారు కదా, కెమిస్ట్రీ డిసిప్లిన్స్ ఉంటుంది చూడండి. మాస్టర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా 60%తో రావాలన్నమాట. మీకు కెమిస్ట్రీలోనే ఉండాలన్నమాట మాస్టర్స్ డిగ్రీ. అండ్ హ్యావింగ్ గేట్ స్కోర్, దానికి కూడా మీకు గేట్ స్కోరు 2022, 23, 24 కంపల్సరీ కావాలన్నమాట. దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అంటే మ్యాక్సిమం ఏజ్ లిమిట్ ఫర్ ది ఎలిజిబుల్ క్యాండిడేట్స్ 30 years. సో 30 years వరకు కూడా మనం అప్లై చేసుకోవచ్చండి. లాస్ట్ డేట్ అప్లికేషన్ లాస్ట్ డేట్ వరకు కూడా మీరు క్యాలిక్యులేట్ చేసుకోవాలి. 16th August వరకు లాస్ట్ డేట్ ఉందన్నమాట. అప్పటి వరకు మీరు 30 years వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అండ్ SC, ST, OBC, PWD పర్సన్స్, ఎక్స్ సర్వీస్ మెన్ వీళ్ళందరికీ కూడా మీకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అంటే SC, ST వాళ్ళకి 5 years ఎక్స్ట్రా ఉంటుంది, OBC వాళ్ళకి 3 years ఉంటుంది. మీకు కేటగిరీస్ని బట్టి ఇక్కడ ఇస్తున్నారు చూసుకోండి. ఏ కేటగిరీ అండ్ డిజబిలిటీ ఉన్న వాళ్ళకి ఈ విధంగా ఉంటుంది. సో ఎక్స్ సర్వీస్ మ్యాన్కి ఇలా ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు చెక్ చేసుకోవచ్చండి. సెలెక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుందంటే దీనికి షార్ట్ లిస్టింగ్ బేస్డ్ ఆన్ గేట్ స్కోర్ ఉంటుంది కదా మన దగ్గర. గేట్ స్కోర్ 2022, 23, 24 స్కోర్ ఉంటుంది కదా, దాన్ని బట్టి మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేసి డైరెక్ట్ పర్సనల్ ఇంటర్వ్యూకి కాల్ చేస్తారనమాట. ఇంటర్వ్యూ తర్వాత మిమ్మల్ని మెరిట్ లిస్ట్లోకి తీసుకొని మీకు జాబ్ అనేది ఇచ్చేస్తారు. సో ఈ విధంగా ఉంటుందండి. ఎటువంటి ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయకుండా డైరెక్ట్ ఇంటర్వ్యూకి మీ గేట్ స్కోర్తోనే తీసుకుంటున్నారు కాబట్టి ఛాన్స్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఛాన్స్ మిస్ చేసుకోకండి. చాలా మంచి ఆఫర్ అండి ఇది. ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీరు ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. ఎప్పటి నుంచి అంటే 27th July ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ August 16th వరకు కూడా టైం ఉందన్నమాట. ఏ వెబ్సైట్కి వెళ్ళాలంటే మనం ఇప్పుడు వచ్చాం సేమ్ వెబ్సైట్ www.bas.gov.in. దీనికి వెళ్ళి అప్లై చేసుకోవాలి ఆన్లైన్లో. పేమెంట్ ఆఫ్ అప్లికేషన్, దెర్ ఈజ్ నో అప్లికేషన్ ఫీ. సో మనకి ఎటువంటి ఫీజు కూడా లేదు, ఎటువంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ డైరెక్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఉందండి. సో చూసుకోండి. ఫస్ట్ దీనికి ప్రొబేషనరీ పీరియడ్ అనేది 2 years ఉంటుందండి. ఈ ప్రొబేషనరీ పీరియడ్ అయిన తర్వాత మీకు పోస్టింగ్ అనేది ఎనీవేర్ ఇన్ ఇండియా అంటున్నారు. మన స్టేట్స్లో కూడా మీకు BAS ఆఫీసెస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ కూడా మీకు పొందొచ్చు అనమాట ఈ జాబ్ అనేది. సో మీకు సర్వీస్లో బెనిఫిట్స్ ఏమేమి వస్తాయి, లీవ్, LTC, మెడికల్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. బెనిఫిట్స్ అయితే మీకు ఎలా అప్లై చేయాలి అనేది డీటెయిల్డ్ గైడ్లైన్స్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఇస్తున్నారు కాబట్టి మీరు అప్లై చేసుకునే ముందు ఒకసారి ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి క్లియర్గా. ఫస్ట్ మనం ఈ వెబ్సైట్కి వెళ్ళి కెరీర్స్ ఆప్షన్ ఉంది కదా, కెరీర్ ఆపర్చునిటీస్కి వెళ్తే రిక్రూట్మెంట్ మనం ఇప్పుడు ఏదైతే వచ్చామో సేమ్ అదే ప్రొసీజర్. అక్కడ మనకి అప్లై ఆన్లైన్ లింక్ కూడా కనిపించింది కాబట్టి దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. క్రియేట్ యువర్ BAS అకౌంట్ రిజిస్ట్రేషన్ చేసుకొని తర్వాత మీ మెయిల్ ID పాస్వర్డ్తో మీరు లాగిన్ చేయాలన్నమాట. పాస్వర్డ్తో లాగిన్ చేసి మీరు ఆన్లైన్లో మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఏమేమి అప్లోడ్ చేయాలి డాక్యుమెంట్స్ అనేది కూడా మీకు క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు కాబట్టి మీరు అన్నీ కూడా చెక్ చేసుకొని చక్కగా అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఈజీగా ఉంటుంది. ఫస్ట్ మీరు ఇవన్నీ చదివితే మీకు ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఉంటుందండి. చాలా మంచి అవకాశం అని చెప్పొచ్చు. మనకి 1,11,000కు పైగా శాలరీ వస్తుంది. అండ్ వితౌట్ ఎనీ ఎక్స్పీరియన్స్ అండ్ వితౌట్ ఎనీ ఫీ. కాబట్టి మీకు ఎటువంటి ఫీజు లేదు, ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. చాలా మంచి అవకాశం. BAS అనేది మనకు తెలుసు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి సంస్థ అండి. మీకు 16th August వరకు కూడా టైం ఉందండి. మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్లో మెయిల్ ID మెన్షన్ చేసాము, దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.